డియర్ జేఈ aspirants అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్డ్ 2026. మీ అందరికీ తెలుసు, జేఈ అడ్వాన్స్డ్ రాస్తేనే మీరు ఐఐటీలోకి ఎంట్రీ అవుతారు. మన దగ్గర 23 ఐఐటీస్ ఉన్నాయి. 23 ఐఐటీల్లో మీరు అడ్మిషన్ పొందాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, స్టూడెంట్స్ కూడా జేఈ అడ్వాన్స్డ్ మరి రాస్తేనే మరి మీరు దీనికి క్వాలిఫై అవ్వాలి. కంపల్సరీగా చూసినట్టయితే మరి స్టూడెంట్స్ అందరూ మనకందరికీ తెలుసు, మరి 13 లక్షల మంది ఎగ్జామినేషన్ దాదాపు రాశారు. మరి జేఈ అడ్వాన్స్డ్ మరి అందరూ ఎందుకు రాయలేకపోతున్నారు? ఈ వీడియోలో జస్ట్ ఏంటంటే జేఈ అడ్వాన్స్డ్ అందరు ఎందుకు రాయలేకపోతున్నారు, లైక్ మరి మెయిన్ అయితే 13 లక్షలు రాస్తున్నారు. మరి జేఈ అడ్వాన్స్ ఎందుకు రాయలేకపోతున్నారు? ఒకసారి రీజన్స్ ఏందో ఒకసారి చూద్దాం. రీజన్ చూసే ముందు ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఎందుకు రాయలేకపోతున్నారు? మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉందా? మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా వీళ్ళు ఇచ్చారు. ఒకటి A1 పెర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్ 2026 అమ్మ, ఇది సాటిస్ఫై అవ్వాలి. రెండోది ఏజ్ లిమిట్, ఇది సాటిస్ఫై అవ్వాలి. మూడోది నంబర్ ఆఫ్ లిమిట్స్, ఇది సాటిస్ఫై అవ్వాలి. నాలుగోది వచ్చేసి అపియరెన్స్ ఇన్ క్లాస్ 12th ఈక్వల్ సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామినేషను. మరి అదేవిధంగా ఐదోది ఎర్లియర్ అడ్మిషన్ ఎట్ ఐఐటీస్. ఇంతకుముందు ఏదైనా ఐఐటీస్లో జాయిన్ అయ్యి మీరు సీటు వద్దనుకున్నా కానీ మరి మీరు రాయటం కుదరదు. ఈ రెండు మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా జేఈ అడ్వాన్స్ 2026 రాయడానికి మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మనము 1 by 1 చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు వీడియోనైతే ఒక లైక్ వేసుకోండి. లైక్ వేసుకుని మీకు ఈ ఐదు మరి సాటిస్ఫై అవ్వాలి. 5 క్రైటీరియా సాటిస్ఫై అయితేనే మీరు జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ మరి అందరు ఎందుకు రాయలేకపోతున్నారు? దీనిలో ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్. ఫస్ట్ క్రైటీరియా చూద్దాము. ఫస్ట్ క్రైటీరియా చూసినప్పుడు క్యాండిడేట్ షుడ్ అమాంగ్ ద టాప్ 250 2,50,000 సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ మధ్యలో మరి మీరు ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 13 లక్షలు చేంజ్ వచ్చేసింది. 13 లక్షల్లో మరి ఎంతమంది క్వాలిఫై? మనకి 2,50,000 మంది ఈ అడ్వాన్స్కి అయితే క్వాలిఫై అవ్వాలి. మరి క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ టేబుల్ షోర్ ద ఆర్డర్ టు ఫార్వర్డ్ ద చూజింగ్ 2,50,000 క్యాండిడేట్స్ ఇన్ వేరియస్ బేస్డ్. మరి ఓపెన్లో మరి 1,00,000 మందిని తీసుకుంటారు. ఈడబ్ల్యూఎస్లో 25,000, ఓబీసీ ఎన్సీఎల్ 67,000, ఎస్సీ 37,500. మరి అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్ 18,750. మొత్తం కలిపి 2,50,000 మందినే తీసుకుంటారు. సార్ మరి 2,50,000 మందిని తీసుకుంటారు, సరే. మరి దీనిలో మరి జేఈ మెయిన్లు మరి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలంటే మన దగ్గర ఎంత పర్సంటైల్ రావాలో కూడా ఒకసారి చూసేద్దాం. మరి లాస్ట్ ఇయర్ 2025 జేఈ అడ్వాన్స్డ్ వీళ్ళు మాత్రం రాశారు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా మరి 2,50,000 మంది కదా. 2,50,000 అదేంది సార్? 2,43 అంటే కొద్దిగా 100 ఎక్కువ తక్కువ ఉండొచ్చాము. సపోజ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసినట్టయితే మీరు ఇక్కడ 93% పర్సంటైల్ వస్తుంది. ఓపెన్లో ఎవరికైతే జేఈ మెయిన్ 2026లో 93% లాస్ట్ ఇయర్, ఈడబ్ల్యూఎస్లో 80% రావాలి, ఓబీసీ ఎన్సీలో 79, ఎస్సీలో 61, ఎస్టీలో 47 రావాలి. వీళ్ళందరూ 2,50,000 మంది. ఈసారి ఎంత ఉండొచ్చు? ఆ పర్సంటైల్ ఎంత ఉండొచ్చు అంటే నాకు తెలిసి 93.5 దాకా ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ స్టూడెంట్స్ లేరు. 93.5, ఇదొక 81%, ఇదొక ఓబీసీ ఎన్సీల వాళ్ళకి 80% వచ్చే అవకాశం ఉంది. ఇది 62 అయిద్దాం, ఎక్కువ అవ్వదు. ఇది 47 కదా, మనకి 48.5 దాకా అవ్వచ్చు ఎస్టీ స్టూడెంట్స్. ఈ విధమైన పర్సంటైల్ వస్తే మీకు ఈ పర్సంటైల్ రావాలంటే మీ మార్క్స్ ఎన్ని మార్క్స్ రావాలి? మీరు జేఈ మెయిన్ మనకి జనవరి సెషన్లో కానీ ఏప్రిల్ సెషన్లో కానీ ఎన్ని మార్క్స్ రావాలో కూడా ఒకసారి చూసేద్దాం. మరి ఇక్కడ సీట్ రావాలంటే మెయిన్ ఏంటంటే జేఈ మెయిన్ నుంచి అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలంటే మీకు 93.5 కాబట్టి 80 మార్కులు వస్తే మీకు వచ్చే అవకాశం ఉందమ్మా. స్టూడెంట్స్ అందరికి కూడా 80 మార్కులు, ఇక్కడ 80 మార్కులు రావాలి. 93 ఈక్వల్ టు 80 మార్కులు. అదే 80 యొక్క మరి ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి 81% అంటే 51 మార్క్స్ రావాలి. మీకు ఓబీసీ ఎన్సీఎల్ 80% 50 మార్క్స్ రావాలి. ఎస్సీ స్టూడెంట్స్కి 62% రావాలమ్మా. 62 అంటే కొద్దిగా పెరుగుతుంది. అంటే ఎందుకంటే 40,000 మంది తర్వాత మరి ఏప్రిల్ సెషన్లో ఒక 10,000 మంది, 50,000 మంది, 35 మార్కులు రావాలి.
వీళ్ళకి ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 25 మార్కులు రావాలి. 80, 51, 50, 35, 25. ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. మరి సెకండ్ది మనం చూసినట్టయితే ఏజ్ లిమిట్ అమ్మ. సెకండ్ కేసు ఏంటంటే ఏజ్ లిమిట్. మరి ఎక్కువ ఎన్నిసార్లు రాయాలి, దీనికి కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్ అంటే ఏజ్ లిమిట్. నేను 100 సార్లు రాస్తాను, నీట్ లాగా 10 సార్లు రాస్తాను అంటే కుదరని బేరం ఇక్కడ. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్ ద ఇక్కడ చూడండి, ఏజ్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీన్ బోర్న్ ఆన్ ఆఫ్టర్ 2001, 5-year ఏజ్ రిలాక్సేషన్ టు ది SC/ST స్టూడెంట్స్. ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీన్ బోర్న్ ఆఫ్టర్ October 1, 1996 ప్రకారం మీరు బోర్న్ ఉండాలి. తర్వాత ఏంటంటే మూడోది నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వచ్చి మ్యాక్సిమం ద క్యాండిడేట్ కెన్ అటెంప్ట్ JEE అడ్వాన్స్ మ్యాక్సిమం ఆఫ్ 2 times in 2 consecutive years. అంటే మీరు సపోజ్ ఇప్పుడు రాస్తున్నారు కదా, సపోజ్ 2026లో రాస్తున్నారు, ఇది ఒక మీరు 2027లో మాత్రమే ఎలిజిబుల్. ఈ రెండు పీరియడ్లో ఇప్పుడు ఫ్రెష్గా 2026 రాసే స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకుని 2027లో రాస్తే వాళ్ళు ఎలిజిబుల్. ఆల్రెడీ 2025 స్టూడెంట్స్ రాసి ఉంటారు, వీళ్ళు 2026 మాత్రం ఎలిజిబుల్, వీళ్ళు 2027కి నాట్ ఎలిజిబుల్. అంటే 2 సంవత్సరాలు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే స్టూడెంట్స్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అపియర్డ్ ఇన్ మరి 25-26 ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ రాసి ఉండాలి. 25 లాస్ట్ ఇయర్ కానీ లేకపోతే ఈ సంవత్సరం స్టూడెంట్స్ మాత్రం ఉండాలి. నేను 2024లో IPE పాస్ అయ్యాను సార్, నేను రాయాలంటే కుదరదు, దట్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. అంటే వాళ్ళు JEE మెయిన్తో సరిపెట్టుకోవచ్చు. JEE మెయిన్లో కూడా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయమ్మా, 25 కానీ 26 కానీ. లేకపోతే సపోజ్ 2024లో మరి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా, తర్వాత వచ్చేసి అపియరెన్స్ ఇన్ క్లాసు. వాళ్ళకి తర్వాత 75% మీకు ఇంటర్మీడియట్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి 75%, మరి IPEలో సెకండ్ ఇయర్ మార్క్స్ ఉండాలి. తర్వాత CBSE వాళ్ళు కూడా 75% ఉండాలి. SC/ST స్టూడెంట్స్కి 65% మార్క్స్ ఉండాలమ్మా. ఈ మార్క్స్లో ఏమి తేడా వచ్చినా కానీ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది IIT అడ్వాన్స్కి ఎలిజిబిలిటీ లేదు. ఇది స్టూడెంట్స్. తర్వాత ఇక 5th వన్ ఏంటంటే ఆల్రెడీ ది క్యాండిడేట్ షుడ్ నాట్ బీన్ అడ్మిటెడ్ ఎనీ. ఇంతకుముందు IITలో ఎగ్జామినేషన్ వచ్చింది, IITలో జాయిన్ అయ్యారు, ఏదో మరి Tier 3 IITలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెటలర్జీ మెకానిక్లో చేరారు, నాకు వద్దు అనుకుని మళ్ళీ తీసుకుని మళ్ళీ చేరారు, అది దోస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. క్యాండిడేట్ షుడ్ నాట్ బీన్ అడ్మిటెడ్ టు ఎనీ IITs అండర్ ఎనీ అకాడమిక్ ప్రోగ్రామ్. ఏ IITలో కూడా మీరు జాయిన్ అయ్యి ఉండకూడదు. లిస్టెడ్ ఇన్ జోసా బిజినెస్ రూల్స్ ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఆర్ నాట్ క్యాండిడేట్ కంటిన్యూట్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆర్ యాక్సెప్టెడ్. మీరు సీటు కానీ యాక్సెప్ట్ చేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ జాయిన్ అయ్యి ఉండకూడదు. ఆన్లైన్ రిపోర్టింగ్ సెంటర్ పోస్ట్. క్యాండిడేట్ హూజ్ అడ్మిషన్ ఇన్ IITs వాజ్ క్యాన్సిల్డ్ ఆఫ్టర్ జాయినింగ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. మరి IITs ఆర్ క్యాన్సిల్డ్ అయితే మరి వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ ప్రిపరేటరీ కోర్సు ఎనీ IITs ఫర్ ఫస్ట్ టైం దేనికైనా అపియర్. అంటే ప్రిపరేటరీ కోర్సెస్ అని కొన్ని ఉంటాయి SC/ST స్టూడెంట్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళు PW ఎనీ జనరల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్రిపరేటరీ కోర్సెస్ ఉంటాయి. వాళ్ళు దీనికి మీద సపరేట్ ఇంటర్వ్యూ మరి సపరేట్ వీడియో కూడా చేస్తాను నేను. ప్రిపరేటరీ ఏంటంటే ఎవరికి SC/ST స్టూడెంట్స్కి అయితే ఇస్తాను, దీనికి సపరేట్ వీడియో కావాలి మీకు, అది చేయటం జరుగుతుంది. అది వాళ్ళు ఎలిజిబుల్. క్యాండిడేట్ వర్ అలోకేటెడ్ సీటు జోసా బట్ డిడెంట్ రిపోర్ట్ ఆన్లైన్. ఇప్పుడు ఎవరైనా సీటు అలోకేట్ అయింది లాస్ట్ ఇయర్ 2025లో కానీ రిపోర్ట్ చేయలేదు విత్ లాస్ట్ మినిట్ ఆర్ కెన్ బి క్యాన్సిల్డ్, బి లాస్ట్. IITs ఆర్ ఎలిజిబుల్, వీళ్ళు మాత్రం ఎలిజిబుల్. However, all the above cases, candidates also required fulfill the admission criteria from A1 to A4 అడ్మిషన్ క్రైటీరియా అయితే ఫాలో అవ్వాలమ్మా. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మనకి May 17వ తారీఖున ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి ప్రతి స్టూడెంట్ కూడా JEE అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఎందుకు రాయలేకపోతున్నారండి, ఇది రీజన్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి, కామెంట్లో పెడితే మనం అడ్రస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎందుకు ఎగ్జామినేషన్ మనం 50,000 మంది చూసాను. దీనిలో ఏంటంటే
మనము అసలు జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి వెళ్ళడానికి మెయిన్ క్రైటీరియా ఏందో చూసాము. ఇది మెయిన్ క్రైటీరియా, మనకి పర్ఫార్మెన్స్ ఇది మెయిన్ క్రైటీరియా, మిగతా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ సెషన్ కూడా వచ్చేసింది, మరి అప్లై చేసుకుని దానికేం తొందర ఏం లేదు. జస్ట్ అది 3 to 4 మినిట్స్ జాబ్ అమ్మ, ఇబ్బంది ఏమీ లేదు. మరి మనకి 12వ తారీఖును మే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. 12వ తారీఖు జనవరి సెషన్ రిజల్ట్స్ అయితే వస్తాయి, February 12. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరు 12వ తారీఖు రిజల్ట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు ఏం కంగారు పడొద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.